ఎండ తీవ్రత దృష్ట్యా పోతారం గ్రామంలో తైద అంబలి కార్యక్రమాన్ని ప్రారంభించిన సల్కం మల్లేష్ యాదవ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తన సొంత గ్రామమైన పోతారంలో ఎండ తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్ గ్రామ పెద్దలతో కలిసి తైద అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తైద అంబలి కార్యక్రమాన్ని గ్రామంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 6వ సంవత్సరంలో కొనసాగించడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో నిర్వహించడం చేపడతామన్నారు. ఈ అంబలి తాగడం వలన శరీరం చల్లబడుతుంది. ఇది చాలా పోషకాలు కలిగిన ఆహారమని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలు ఆరపల్లి, చీకోడు, గంభీర్పూర్, శిలాజీనగర్ తండావాసులు వచ్చి అంబలిని సేవిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా కొత్త దేవిరెడ్డి, సుద్దాల రాజులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను సల్కం మల్లేశం యాదవ్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి నరసింహులు గౌడ్, ఎల్ఐసి బాలమల్లు, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోతారం గ్రామంలో అందరికీ నమస్కారం. అంబలి ప్రతి సంవత్సరం వేసవికాలంలో అందరికీ దాహం గురించి ఎండల తీవ్రత బట్టి ప్రతి సంవత్సరం ఇది 6వ సంవత్సరం, 5వ సంవత్సరం అయిపోయింది, 6వ సంవత్సరంలో అడుగు పెట్టినాం. ఎప్పటికీ ఇలాగనే ఉండాలి. అందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు ఏ ఊరు అని లేదు, మొత్తం అందరు కొంటపోవచ్చు, అందరికీ తీసుకెళ్ళగలరని కోరుతున్నాం. ఉపపరిణామం ఎందుకంటే సంగారెడ్డి మల్లేష్ అలియాస్ సల్కం మల్లయ్య గత 5 సంవత్సరాలు అంటే 6వ సంవత్సరం 2 నెలలు, దాదాపు 2 నెలల నుంచి 3 నెలలు అంబలి ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల గంభీర్పూర్, ఆరేపల్లి, చీకోడ్ ఈ 4-5 గ్రామాల నుంచి ఎంతోమంది మస్తు సంపాదించిన కోటీశ్వరులు ఊళ్ళో ఈ ఊర్లే, కానీ పిల్లికి పిస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇక దేవుడు అదే ఆ దేవుడు ఎట్లా ఇస్తుండేమో, కానీ దాదాపు 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు ఈ అంబలికి. ఆ దేవుడు మల్లేష్కు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇటువంటి సేవా కార్యక్రమం అంటే నాకు బాగా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కానీ బాగా ఇష్టం. సంగారెడ్డి మల్లేష్కు దేవుడు ఆయురారోగ్యాలు మంచి చేయాలని, ఇంకా ఎంతో ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాం. మల్లేష్ అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంబలి పంపిణీ చేసినట్టు ఈ సంవత్సరంలో అంబలి పంపిణీ చేయడం జరుగుతుంది. 4 నుంచి 5 సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. 6 సంవత్సరాల వ్యవధిలోకి చేరుకున్నాము. ప్రతి సంవత్సరం ఎక్కడున్న అన్నొచ్చి అందుబాటులోకి వచ్చి అంబలి పంపిణీ చేస్తాం. అంబలి కాకుండా ఊళ్ళో ప్రజా సమస్యల పట్ల ఎవరికి ఆపతున్నా సంపదున్నా వారి దృష్టి పెట్టి ఏం కావాలని అర్చుకునే నాయకుడే సల్కం మల్లేష్ అన్న. ప్రజాసేవలో ముందున్నాడు. ఎందుకంటే వివిధ పార్టీ హోదాలో ఉండి పదవులు ఉండి ఊరిని పట్టించుకున్న నాయకుడు ఉన్నాడు. అసలు నాయకుడు అంటే ప్రజల మేలు కోరేటువంటి నాయకుడు. అట్లా నాయకుడు పబ్లిక్ అవసరం. ఈ పదవులు ఉండి ఏమక్కారా, పదవులు లేకేమక్కారు, ఏ పదవి లేని నాయకుడు సల్కం మల్లేష్ అన్న ముందు వరుసలో ఉండి ప్రజా అభివృద్ధి కోసం పాటుపడేటాడు. ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా ఊరు అవసరం పట్టించుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. అట్లా నాయకుల వల్ల ఊరికి ఏం డెవలప్ అనేది ఏం లేదు. ఒక సల్కం మల్లేష్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, ఏమైంది అరుచుకుంటే ఆ విధానం సుతుంది. ఫస్ట్ పదవులు ఉంది, అది ఉంది, మేము ఇది చేస్తామని ఏం చేయడం సుతలేదు. అందరు సబ్బాల వర్ణాల మేలు వేలే నాయకుడు సల్కం మల్లేష్ అన్న గారు అని ఎప్పుడు చూడపడుతుంటామని కృతజ్ఞతలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.